మెడికల్ ఫీల్డ్ అంటే ఇష్టమా? దాంతో పాటు డిఫెన్స్‌లో కూడా సర్వీస్ చేయాలనుకుంటున్నారా? అలాగైతే సోల్జర్స్ ఫార్మా మీకోసమే. గవర్నమెంట్ రీసెంట్‌గా రిలీజ్ చేసిన 25,000 కొత్త నోటిఫికేషన్‌లో గవర్నమెంట్ అనేది సోల్జర్స్ ఫార్మా గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అసలు సోల్జర్స్ ఫార్మా అంటే ఏంటి? వాళ్ళ జాబ్ ప్రొఫైల్ ఏముంటది? వాళ్ళ క్వాలిఫికేషన్ ఏముండాలి? వాళ్ళ ఏజ్ లిమిట్ ఎంత? అండ్ వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండేది? అండ్ వాళ్ళ సాలరీస్ ఏ విధంగా వస్తాయని కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో, ఫస్ట్ మనం మాట్లాడకపోతున్నాం ఏంటంటే వాళ్ళ ఏజ్ లిమిట్ గురించి. సో, ఏజ్ లిమిట్ గాని మీరు చూసుకుంటే 19 ఇయర్స్ నుండి 25 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి మంచిగా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడకపోతున్నాం క్వాలిఫికేషన్ గురించి. మీరు గాని ఇంటర్‌లో గాని పీసీబీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్‌లో గాని ఇంటర్ చేసుండి ఓవరాల్ స్కోర్ మీదైతే 50% కంటే ఎక్కువ ఉండాలి. అండ్ దాంతో పాటు చూసుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్‌లో గాని 40% కన్నా ఎక్కువ స్కోర్ ఉంటే మీరు హ్యాపీగా దీనికి అప్లై చేసుకోవడానికి అవుతది. దాంతో పాటు మీకు ఎక్స్‌ట్రాగా కావాల్సింది ఏంటంటే మీరు బీఫార్మసీ గాని లేదంటే డి ఫార్మసీ గాని చేసి ఉండాలి. బీఫార్మసీ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ అండ్ డి ఫార్మసీ అంటే డిప్లొమా ఆఫ్ ఫార్మసీ చేసి ఉండాలి. దాంతో పాటు మీరు చూసుకుంటే పీసీఆర్ రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. పీసీఆర్ రిజిస్ట్రేషన్ అంటే ఫార్మసీ ఆఫ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అన్నమాట. ఈ రిజిస్ట్రేషన్ కూడా మీరు అయ్యుంటే మీరు హ్యాపీగా దీనికి అప్లై చేసుకోవడానికి అవుతది. ఇది మీకు వచ్చేసి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడబోతున్న సెలక్షన్ ప్రాసెస్ గురించి. సెలక్షన్ ప్రాసెస్‌లో మీరు చూసుకుంటే సీబీటీ టెస్ట్ ఉంటది. దాని తర్వాత మీరు చూసుకుంటే ఫిజికల్ టెస్ట్ ఉంటది. దాని తర్వాత మీకు మెడికల్ ఉంటది. మెడికల్ తర్వాత మీకైతే ఫైనల్ మెరిట్ అనేది ఇవ్వడం జరుగుతది. దానివల్ల మీరు సార్ట్ ఔట్ చేయడం అనేది జరుగుతది. సో, నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సోల్జర్స్ ఫార్మాలో జాబ్ ప్రొఫైల్ గురించి. సో, జాబ్ ప్రొఫైల్ వచ్చేసి మీకు మెడికల్ స్టోర్ కీపర్ గాని, మెడికల్ స్టోర్స్‌లో గాని, ఫస్ట్ ఎయిడ్‌లో గాని ఈ విధంగా మీరు ఏదైతే ఏఎంసీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మీరు హెల్పర్ కింద చేయాల్సొస్తదనమాట. సర్వీస్ వచ్చేసి మీకు 4 ఇయర్సే ఉంటది. సాలరీస్ గురించి మాట్లాడుకుంటే ఎవరైతే ట్రేడ్స్‌మెన్ గాని, టెక్నికల్ గాని, జీడీ గాని, క్లర్క్ గాని వాళ్ళకెంతైతే అగ్నివీర్‌కి సాలరీస్ వస్తుందో సేమ్ సాలరీస్ అనేది మీకు కూడా రావడం జరుగుతది. ఫస్ట్ ఇయర్ వచ్చేసి మీకు చూసుకుంటే 21,000 వస్తది. అండ్ 9,000 అనేది మీకు 7 కింద కట్ అవ్వడం జరుగుతది. సో, సాలరీ గురించి కంప్లీట్ వీడియో ఆల్రెడీ నేను మా ఛానెల్‌లో చేశాననమాట. ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ అసలు మీకు సేవ అనేది ఏ విధంగా కట్ అవుతది, మీ అకౌంట్‌కి ఎంత వస్తది, సేవ అనేది అమౌంట్ ఎంత కట్ అవుతుంది, అండ్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది మీకు ఎవ్రీ మంత్ కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఆల్రెడీ నా ఛానెల్‌లో పెట్టాననమాట. ఒకసారి చూడకపోతే చూడండి దాని గురించి. ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత గవర్నమెంట్ ఏదైతే మీకు మెడికల్ డిపార్ట్మెంట్‌కి ఇచ్చిన సర్టిఫికేట్ ఉంటదో అది మీకు చాలా అంటే చాలా యూజ్‌ఫుల్‌గా ఉండొచ్చనమాట. సివిల్‌లోకి వెళ్ళిన తర్వాత మీరు హ్యాపీగా మెడికల్ షాప్ పెట్టుకోవడానికి ఈ సర్టిఫికేట్ అనేది మీకు చాలా అంటే చాలా యూజ్‌ఫుల్‌గా అవుతది. సో, డిఫెన్స్ గురించి మంచి మంచి అప్డేట్‌ల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ డిఫెన్స్ వాళ్ళ 1619 అండ్ ఈ వీడియో గాని మీ ఫ్రెండ్స్‌లో ఎవరికైనా యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే మీకు అనిపిస్తే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీకేమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ మంచి వీడియోలో కలుద్దాం. జై హింద్, జై భారత్.